హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మండే మార్నింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఇక ఈరోజైతే కర్రీ వచ్చేసి ఆనియన్ టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అమ్మో, టమాటోలతో ఎగ్ కర్రీ చేస్తున్నావు తల్లి అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇవి తెచ్చి ఆల్రెడీ 10 డేస్ 15 డేస్ అట్లా అవుతుందండి. ఇక పాడైపోతున్నాయి కదా, అసలే కాస్ట్ ఫుల్గా ఉంది. మేము ఎక్కువ టమాటాలు వాడము, ఆనియన్స్ అయితే ఎక్కువగా వాడతా, కానీ టమాటాలు అయితే చాలా తక్కువగానే వాడతాము. కర్రీస్లలో అయితే అసలుకే వేయను. అన్నీ ఫ్రై కర్రీసే కదా మాకు ఉండేటి, అంటే మా వారికి అట్లనే నచ్చుతాయి కాబట్టి ఎక్కువగా ఆ టమాటాలను వాడను. ఇక అందుకోసం అనేసి అవి పాడైపోతున్నాయి అనేసి కర్రీ చేద్దామనేసి చేస్తున్నా. ఈ టమాటాలు కూడా మొన్న బాబుకి టమాటో పచ్చడి చేసిన కదా, ఇక సో అందుకోసం అనేసి తెచ్చారు. కేజీ చేస్తే అందులో ఒక హాఫ్ కేజీ పచ్చడి వేసి ఇంకొక హాఫ్ కేజీ అలానే ఉండిపోతున్నాయి అనేసి, పట్టిగా పాడైపోతే ఏమొస్తుంది అనేసి ఇక కర్రీ అయితే వేస్తాను. ఈరోజు అటు ఆనియన్ కాస్ట్ ఫుల్గా పెరిగింది, ఇటు టమాటోల కాస్ట్ కూడా ఫుల్గా పెరిగింది కదా, ఇక పదిలంగా వాడుకుంటున్నాను అన్నమాట ఆనియన్స్ని అండ్ టమాటోస్ని. ఇక ఇంకొక 2-3 టమాటాలు ఉంచిన. ఇక అవైతే ఎక్కువ తీసుకురామండి, మేము నార్మల్గా కూడా టమాటోస్ ఎక్కువగా వాడము, ఆనియన్స్ అయితే ఫుల్గా వాడుకుంటా. ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా లేరు కదా, సో ఇక ఆనియన్స్ అండ్ టమాటాలు కొంచెం వాడకం తగ్గియాలనే చెప్పాలి. మాకైతే ఇటు సైడు టమాటో కేజీ 100 రూపీస్ అండ్ ఆనియన్స్ కేజీ వచ్చేసి 80 రూపీస్ అండి. నాకైతే వామ్మో, ఏంది ఇంత కర్రీ ఇంత రేటా అనిపిస్తుంది. ఇక బిర్యానీలు చేస్తే మాత్రం కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి కదా, ఇక బిర్యానీ అయితే ఈ మధ్య చెయ్యనండి, కొంచెం బగారా అన్నం అట్లాంటివి ఎక్కువ వాడుకుంటా. ఇక మా పిల్లలతో కూడా చెప్పినాం, అంటే ఇక ప్రతిసారి కూడా అడ్జస్ట్ కావాలి కదా అండి, మరీ ఇక అంత కాస్ట్ ఉన్నప్పుడు. నేనైతే బిర్యానీలో అయితే కొంచెం 1 కేజీ 1.5 కేజీ బిర్యానీ చేస్తాను. దాంట్లో నాకైతే ఈజీగా ఒక హాఫ్ కేజీ వరకు ఉల్లిపాయలు అయితే నేను వాడుతా అండి. కర్రీకైనా ఇటు బిర్యానీకైనా వాడుతూ ఉంటాను అన్నమాట. వాళ్ళ పిల్లలకి కూడా తీసుకెళ్తాం, మా పిల్లలతో పాటు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బిర్యానీ తీసుకుపోతే కదా, కొంచెం 1.5 కేజీ 2 కేజీస్ వరకు బిర్యానీ వేసుకొని తీసుకుపోతాయి. ఇక అట్లాంటప్పుడు కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి కదా, అందుకే ఇక మా పాపతో కూడా చెప్పిన, మమ్మీ ఒక 1 మంత్ వరకు బిర్యానీ తీసుకురానరా అని అంటే, వాడు ఎందుకు మమ్మీ అని అంటే, ఇట్లా ఆనియన్స్ కాస్ట్ పెరిగినాయి బిడ్డ అంటే నవ్వుతుంది తను వచ్చేసి. ఇక సర్లే మమ్మీ నీ ఇష్టం అనేది. మా బాబు అయితే హాస్టల్ నుంచి వచ్చాడండి, వాడికి ఫుల్గా ఫీవర్ వచ్చింది. అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మా బాబుకు కూడా ఫుల్గా ఫీవర్ వచ్చింది. ఈరోజు బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని చెప్పారు. సో ఇక తనైతే అన్నం తినొద్దని చెప్పారండి డాక్టర్స్. 2 డేస్ బ్రెడ్ మిల్క్ అండ్ చపాతి, వేరే ఏదైనా కర్రీస్ వేయమని చెప్పారు. ఇక మా బాబేమో వాడు మమ్మీ నాకు చపాతీ వద్దు ఏదొద్దు అని అన్నాడు. సరే అనేసి ఇడ్లీ వేసిన, మార్నింగ్ ఇడ్లీ పెట్టేసిన. ఇక మా వారు ఉన్నారంటే జ్వరం వచ్చిందంటే ఇడ్లీ తప్ప ఇంకేమీ తిననియరండి. నన్ను కానీ పిల్లల్ని కానీ తను కానీ అసలు ఫుల్ ఎక్కువ భయపడుతూ ఉంటారన్నమాట. ఇడ్లీ అనేసి మమ్మల్ని చంపి పడేస్తాడు ఆ ఇడ్లీతోటి. ఇంకా అందుకోసం అనేసి ఈరోజైతే బాబు కోసం ఇడ్లీ చేసిన. ఇక వాడు పడుకున్నాడండి. ఇక మా వారుని వాడే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసారు, బ్లడ్ టెస్ట్ చేపిస్తే అదే టైఫాయిడ్ అని చెప్పారు కదా. ఇక వాడు నేను తినను మమ్మీ, చపాతీ కూడా వద్దు మమ్మీ అంటే, ఇక సర్లే అనేసి వాడి కోసం అనేసి ఇడ్లీ వేసిన. ఇడ్లీ వేస్తే ఇక వాడు ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్లు వేసేసుకొని పడుకున్నాడు. ఇక తర్వాత నేనైతే వంట ప్రాసెస్ చేస్తున్నా అండి. మా వారి కోసం ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇక ఈ టమాటాలు ఇట్లాగే ఉంటే పడైపోతాయి అనేసి కర్రీ అయితే వేసేస్తున్నాం. అటువైపు కర్రీ అవుతుంటే ఇటు ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నా అండి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్కటి పగిలిపోతూ ఉంటాయి కదా, అట్లా పగలకుండా ఉండాలంటే, మళ్ళీ పొట్టు కూడా తొందరగా రావాలంటే అట్లా కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి. అట్లా వేసుకుంటే కనుక మన ఎగ్స్ అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి, మంచిగా క్రాక్స్ ఏం రాకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఎగ్స్ని కూడా కొంచెం ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టే కంటే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడు ఎగ్స్ మంచిగా లోపడి వరకు కూడా ఉడికిపోయి పచ్చి అనేవి లేకుండా ఉంటుంది. కొంతమంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా వేసుకుంటారు కదా, మా పిల్లలకు మా వారికి అస్సలు అట్లా నచ్చది. ఫుల్గా ఎగ్ అనేది బాయిల్ కావాలన్నమాట. ఇక అట్లా బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ని కూడా ఉడకబెట్టుకొని ఇక వాటిని కూడా కర్రీలో కలిపేశాను. షార్ట్ కోసం అనేసి ఈరోజు ఎగ్
పొంగడాలు చేశాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. అవి ఎక్కువగా చేసేదాన్ని మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా వేసేదాన్ని. ఇక ఇప్పుడైతే కొంతమంది తెలుసో తెలియదో అన్నట్టుగా వేసిన అన్నట్టు. ఎంత సూపర్ ఉంటాయంటే అంత సూపర్ ఉంటాయండి. మా వాడు చిన్నప్పుడు ఎగ్స్ అస్సలు తినేటోడు కాదు. ఇక వాడి కోసమని ఇట్లా వేసి పెట్టేదాన్ని. మా పాప అవి గుర్తుపట్టి మమ్మీ అవి చిన్న ఆమ్లెట్లు అనేదన్నమాట. నువ్వు నోరు ముయ్యవే తల్లి, వాడేమో ఎగ్ తింటలేడు, నువ్వు మళ్ళీ ఆమ్లెట్ అని చెప్తే వాడు ఎగ్ తినడు నాన్న, అట్లా చెప్పొద్దు నాన్న, ఏం కాదులే వెరైటీ స్నాక్ అని చెప్పు, తింటాడు డాడీ అని అంటే, తమ్ముడు తింటాడు నాన్న అంటే, ఇక సరేలే మమ్మీ నేనేం చెప్పను అనేది. ఇక ఇప్పుడు వాడికి పెద్ద అయ్యాడు కదా, అప్పుడప్పుడు వాళ్ళక్క గుర్తు చేస్తూ ఉంటుంది, నిన్ను మమ్మీ ఇట్లా చీట్ చేసిందిరా అట్లా ఇట్లా అంటే, వాడు మమ్మీ నువ్వు నన్ను చీట్ చేసినావు మమ్మీ, నన్ను ఎగ్ అంటే ఇష్టం లేకుంటే తినిపించినావు మమ్మీ అని అంటూ ఉంటాడన్నమాట వాడు. అంతే కదండి, పిల్లలు ఏదన్నా ఇష్టంగా లేదు వాళ్ళు తినలేరు అని అంటే నేను అట్లనే చేస్తాను. ఇప్పుడు క్యారెట్స్ బీట్రూట్స్ కూడా అట్లనే చేస్తాను. వాళ్ళు వచ్చిరనుకో డైరెక్ట్ అవి ఇస్తే తినరు, వాటితోటి సలాడ్ కానీ స్వీట్స్ కానీ ఇంకా పరోటాల్లాగా అట్లా ఇట్లా అందులో కలిపేసి వాళ్ళకైతే అవి కడుపులోకి పోయేటట్టు చేస్తాం. అట్లనే హెల్దీగా ఉంటారు కదా, లేకుంటే వాళ్ళు ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిపోతారండి. ఇక అందుకోసం అనేసి వాటికి ప్రత్యేకంగా వాటిని తినకపోయినా వేరే వంటకాలలో యూజ్ చేసినా కానీ ఇష్టంగానే తింటారు కదా, అట్లా చేస్తానన్నమాట. ఈరోజు కర్రీ వచ్చేసి ఇక మా వారికి మళ్ళీ డ్యూటీ వస్తుంది అనేసి ఈవినింగ్ కూడా కర్రీ అయిపోతుంది అనేసి ఒకేసారి వండేసాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మా బాబుకి అండ్ మా ఆయన కూడా ఇడ్లీయే తినేశారు. నాకు ఇడ్లీ అంటే అసలు ఇష్టం ఉండదు, అందుకోసం అనేసి ఈ ఎగ్ పొంగడాలు చేశాను కదా, ఇవి టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఇది షార్ట్లో పెట్టిన, ఒకసారి వీడియో చూడండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు, మరియు హెల్దీ కూడా కదా అండి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇక్కడైతే నేను టమాటాలు పచ్చిమిర్చి అవి వాష్ చేశాను కదా, కొంచెం తడారిపోయిన తర్వాత కవర్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాం. ఇట్లా కనుక వేసుకున్నాం అనుకో వారం రోజు కాదు కదా 10 రోజులైనా ఈ టమాటాలు పచ్చిమిర్చిలు పాడు కావండి. ఇక సాయంత్రం దోశ కోసం అనేసి నానబెట్టి సాయంత్రం వరకు మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. మార్నింగే నానబెట్టి ఈవినింగ్ వరకు మిక్సీ పట్టేసుకుంటే ఇక పిండి రేపటికి దోశలు వేస్తాను. ఇక నిన్నటి చికెన్ కర్రీ ఉంటే అది కూడా కొంచెం వేడి చేసి ఇక లంచ్ అయితే వేసిస్తామండి. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ రొటీన్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.